పట్టణాల్లో కూడా పల్లెటూరు వాతావరణం ప్రతిబింబించేలా సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నారు కొందరు ఔత్సాహికులు. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. చిన్నారులు పెద్దల కోసం పలు రకాల పోటీలను నిర్వహిస్తూ ఉన్నారు. సంక్రాంతి అంటే వైజాగ్లో ఆర్కే బీచ్, సినిమా థియేటర్లు తప్ప ఇంకేవీ గుర్తుకు రావని, వాటిని మరిపించేలా ఎస్వీ ఎంటర్టైన్మెంట్ తరఫున గాజువాక లంక గ్రౌండ్లో సంబరాలు జరుగుతున్నాయన్నారు నిర్వాహకులు గణేష్. దీనిపై మరింత సమాచారాన్ని గాజువాక నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. గాజువాక నగరంలో లంకా గ్రౌండ్స్లో ఎస్వీ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సంబరాలు 5 రోజుల పాటు జరగనున్నాయి. ఈ రోజు నుంచి మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ఏ కార్యక్రమాలు జరుగుతాయి, ఈ కార్యక్రమాలకు ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తుంది అన్ని విషయాలు మనతో మాట్లాడడానికి గణేష్ ఉన్నారు, నిర్వాహకులు. చెప్పండి సార్, ఏ విధంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి, ఇక్కడ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి? గతంలో ప్రతి సంవత్సరం మన గాజువాక లంకా మైదానంలో భారీ గణనాథుని పెట్టి రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే అతి భారీ వినాయకుడిగా పేరు వచ్చింది ఈ గ్రౌండ్లో మనం పెట్టిన ఉత్సవాలు. అదేవిధంగా ఈ సంవత్సరం నుంచి మన గాజువాకలో మా ప్రజలందరికీ కూడా మన సినిమాలు, బీచ్ తప్ప వేరే ఎంటర్టైన్మెంట్ లేదు సంక్రాంతి రాగానే. అలాగే ఈ సంవత్సరం నుంచి మన లంకా గ్రౌండ్లో సంక్రాంతి సంబరాలు ప్రారంభించడం జరిగింది. 12వ తారీఖు స్టార్ట్ చేయడం జరిగింది కార్యక్రమాలు. 12 నుంచి సుమారు 16వ తారీఖు వరకు కూడా కార్యక్రమాలు వెళ్తుంటాయి. 12వ తారీఖు పిల్లలందరికీ గేమ్స్, లేడీస్ డ్యాన్స్ కాంపిటీషన్స్ అన్నీ జరిగాయి. వాటికి సంబంధించిన ఫైనల్స్ కూడా కంప్లీట్ అయ్యాయి నిన్నటితో. నిన్న ఉదయం భోగి మంటలతో అలాగే రోజులతో మొత్తం ప్రాంతం అంతా కూడా పండగ వాతావరణం తీసుకురావడం జరిగింది. నిన్న సాయంత్రం కూడా భారీ ఎత్తున డ్యాన్స్ షోలు ఇవన్నీ మన ఉత్తరాంధ్ర కళలు, రేలారాలు అన్నీ పెట్టడం జరిగింది. ఈ రోజు కూడా మనకి రాష్ట్ర నలుమూలలు అన్ని మన రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాలు ఉంటున్న కళాకారులు అందరం తీసుకొచ్చి స్టేజ్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. రేపు సాయంత్రం కూడా భారీ ఎత్తున ఒక మంచి లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ కూడా పెట్టబోతున్నాం. అది రన్ అవుతుంటే 16వ తారీఖు సాయంత్రం కార్యక్రమం అంతా ముగించబోతున్నాం. సో ఇప్పుడు ఇక్కడ విలేజ్ వైబ్స్ సంక్రాంతికి స్పెషల్ కాబట్టి మనం ఇక్కడ ఈ విలేజ్ వైబ్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ గంగిరెద్దులు కానీ ఇలాంటివన్నీ మనం ఎప్పుడు చూడలేము. ఇలాంటి ఏరియాలో ఇవి చూడడము సంవత్సరానికి ఒకసారి ఇంకా ఎస్వీ ఎంటర్టైన్మెంట్స్ ఇలాంటివి మళ్ళీ చేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా 5 రోజుల పాటు ఈ సంక్రాంతి వేడుకలను నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా గాజువాక అనగానే బీచ్, సినిమా హాల్స్ గుర్తు వస్తాయని, పల్లెటూరులో ఏ విధమైన వాతావరణంలో ఈ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయో అదే వాతావరణంలో ఇక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని, రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా ఈ సంబరాలు కొనసాగుతున్నాయని నిర్వాహకులు గణేష్ చెప్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.